రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బడి బాట కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పాఠశాలలకైతే నిన్న నుంచి అయితే పిల్లలైతే వెళ్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ఫస్ట్ ముందు అయితే పిల్లలందరూ సైతం పాఠశాలకైతే వెళ్తున్నారు. దాదాపు 45 రోజుల విరామం తర్వాత పాఠశాలలు అయితే పునః ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి అయితే కొన్ని చోట్ల పనులు సైతం నడుస్తున్నాయి. అక్కడక్కడైతే కొన్ని ఇబ్బందులు సైతం ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే కన్స్ట్రక్షన్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని చోట్ల అయితే పిల్లలు ప్రైవేట్ పాఠశాల వైపు సైతం మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్కు సంబంధించిన ఒక ప్రధాన ఉపాధ్యాయురాలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది? అంటే నిన్న నుంచి అయితే స్కూల్కి అయితే ప్రారంభమయ్యాయి, పిల్లలు అయితే వస్తున్నారు కదా, ప్రస్తుతం ఎలా ఉంది? బడిబాట కార్యక్రమం ఎలా కొనసాగింది, ఏం చెప్తారు మీరు? బడిబాట కార్యక్రమం అయితే బాగానే, మనం క్యాన్వాసింగ్లో చాలామంది దగ్గర ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఇంటికి ఒకరికి ఫ్రీ ఇస్తున్నారు అన్న సంగతి తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలలో ఎంత అన్నీ ఫ్రీ ఇచ్చినా కూడా వాళ్ళు మొగ్గు చూపడం లేదు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ స్టాఫ్ కూడా ఇద్దరే అన్నట్టు, క్లాస్కి ఒక టీచర్ అయితే బాగుండు అన్నట్టు కూడా వాళ్ళు వివరిస్తున్నారు. అమ్మ ఆదర్శ కమిటీ అని ఈసారి కొత్తగా స్టార్ట్ అయింది. దాని ద్వారా పాఠశాలలో 5 కాంపోనెంట్స్ మాకు వచ్చినాయి. దాని ప్రకారం అన్నీ 100% మేము కంప్లీట్ చేసినాం. బిఫోర్ మాకు డెడ్ లైన్ కూడా ఇచ్చారు 4th వరకు. అప్పటి వరకు ఈవెన్ మనీ కూడా నేనే పెట్టుకొని కూడా చేయడం జరిగింది. ఏం పనులండి అవి? అంటే 5 కాంపోనెంట్స్ ఇచ్చారండి మాకు. ఏవి అంటే ఒకటి కరెంటు అండ్ డ్రింకింగ్ వాటర్, శానిటరీ అరేంజ్మెంట్స్ అండ్ నేమ్ బోర్డ్ అండ్ మైనర్ అండ్ మేజర్ రిపేర్మెంట్స్. సో మేము 100% కంప్లీట్ చేసాము. అది కలెక్టర్ గారుకి కూడా, డిఓకి కూడా లెటర్ ఇచ్చాము, పెయింటింగ్కి కూడా. అది కూడా అన్ని రకాలుగా మేము బడిబాటకు ముందే సిద్ధమై ఉన్నాము. కానీ స్ట్రెంత్ అది ఏంటి, పిల్లలు మాత్రం న్యూ అడ్మిషన్ మాత్రం ఒక 3 వరకే వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా ట్రై చేస్తున్నాము. అంటే ఎంతమంది ఉన్నారు మేడం? స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? లాస్ట్ ఇయర్ 16, ఇప్పుడు 3 మెంబర్స్ వచ్చారు. అంటే 5 మెంబర్స్ 5th క్లాస్లో వెళ్ళిపోతారు. 20+ కావాలని చూస్తున్నాను, అది ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే 3 వచ్చారు. అంటే టీచర్స్ ఎంతమంది ఉన్నారండి? టీచర్స్ ఇద్దరమే ఉన్నామండి. తరగతి గదులు కూడా 2 ఉన్నాయి. అంటే ఒకటి వరండా, ఒకటి తరగతి గది. అంటే మరి ఇబ్బంది కావట్లేదా మీకు? ఇబ్బంది అంటే కొంచెం అవుతుంది. అన్ని సబ్జెక్ట్స్ మేము చెప్పడము, అన్ని అడ్మినిస్ట్రేషన్ కూడా, ఈవెన్ నేను హెడ్ మాస్టర్ని, అన్నీ చూసుకోవాలి. ఈవెన్ వంట అన్నీ, బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. అది కూడా బాగానే ఇంప్లిమెంట్ చేసాము. అన్ని రకాలుగా చేస్తున్నాము. కానీ స్ట్రెంత్ మాత్రం ప్రస్తుతం అయితే 3 అడ్మిషన్సే వచ్చాయి. ఇంకా ట్రై చేస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం కొన్ని చోట్ల అయితే ఇంకా రిపేర్స్ సైతం కొనసాగుతున్నాయి కొన్ని పాఠశాలలు, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా. ప్రస్తుతం బడిబాట వరకు మేము అన్ని రకాలుగా సంసిద్ధులమై ఉన్నాము. ఈవెన్ మాకు ఇచ్చిన కాంపోనెంట్స్ కూడా అన్నీ 100% కంప్లీట్ చేసాము. డిఓ గారికి కూడా పెయింటింగ్కి కూడా ఇచ్చాము, లెటర్ ఇచ్చాము. అది ఒకటి పెండింగ్లో ఉంది అంతే. ఓకే, అంటే మరి పాఠశాల స్టార్ట్ అయింది కదా, అంటే పెయింటింగ్ అంటే పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? పెయింటింగ్ ద్వారా ఇబ్బంది ఏం లేదు. అది ఒకటి అయితే ఇంకా ఆహ్లాదకరంగా బాగుంటుంది కదా స్కూల్కి, నో ప్రాబ్లం. అంటే శానిటేషన్ కానీ ఇతరత్ర అయితే పూర్తిగా అన్ని డోర్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, వెంటిలేషన్ సంబంధించి అన్ని అయితే ఇబ్బందులు అయితే ఏం లేవంటారు? ఇబ్బందులు ఏం లేవు, అన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ రెడీ పెయింటింగ్ మాత్రమే ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే పాఠశాలకు అయితే ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకు రావాలంటే తల్లిదండ్రులకు ఎలాంటి హితబోధ చేస్తున్నారు? అంటే ఎట్లా చెప్తున్నారు, మోటివేట్ ఎట్లా చేస్తున్నారు మేడం? ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్లస్ అన్ని రకాల సౌకర్యాలు మన గవర్నమెంట్ కల్పిస్తుంది. సో అందరూ రావాలి అని వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాము. ఈవెన్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని కొత్తగా ప్రారంభమైంది. దాని ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలు కూడా చేపట్టి ఇప్పుడున్న పాఠశాలల్లో మన పాఠశాలలో ఏ రిపేర్స్ కానీ, మైనర్, మేజర్, ఈవెన్ ఏ సమస్య లేకుండా అన్ని సదుపాయాలు కల్పించి బడిబాట వరకే మేము కంప్లీట్ చేసాము. అన్ని పాఠశాలలు కూడా ఇంకా నడుస్తున్నది. ఓకే, అంటే ఇప్పుడు తెలుగు వాచకం సంబంధించి అయితే ప్రింట్ మిస్టేక్ కావచ్చు, కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే పుస్తకాలు అయితే వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా? మాకైతే ఇప్పటి వరకు తెలుగు బుక్స్ రిటర్న్ తీసుకోమన్నారు, తీసేసుకున్నాము, డిక్లరేషన్ ఇచ్చాము, అంతే అండి. ఓకే, అంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయి మేడం దానికి సంబంధించి రీప్లేస్ ఎప్పుడు అవుతాయి? రీప్లేస్ త్వరలోనే రావచ్చని అనుకుంటున్నాను.
ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే బడిబాట కార్యక్రమం అయితే ముగించుకోవడం జరిగింది. బడిబాట తర్వాత అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే నిన్న నుంచి అయితే పాఠశాలలు అయితే పునః ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల తర్వాత అయితే పాఠశాలలు అయితే ఓపెన్ అయ్యాయి. పిల్లలైతే పాఠశాలకైతే వస్తున్నారు. అక్కడక్కడైతే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. కొంత శానిటేషన్ కావచ్చు, అంతేకాకుండా డోర్స్ కావచ్చు, వెంటిలేషన్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, కొన్ని అయితే మౌఖిక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంతమంది ఉపాధ్యాయులు అయితే వారైతే సొంతంగా మేమే ఖర్చు చేసుకొని అయితే పెట్టించామని చెప్తున్నారు. మరికొన్ని అయితే ఇంకా రావాల్సిందని చెప్తున్నారు. ఏదైనప్పటికైతే పిల్లలకైతే ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం అంటున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి అయితే ఒక విద్యార్థికి ఉచితంగా ఇచ్చి ఇంకొక విద్యార్థికి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. దీనివల్ల కొంత పేరెంట్స్ అయితే అటువైపు అయితే మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉచితంగా ఇస్తున్నారు పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో. దీనివల్ల కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలకైతే రాలేరు అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మా దగ్గర అయితే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాకుండా ఉచిత భోజనం కావచ్చు, అంతేకాకుండా అల్పాహారాలు, రేఖరూప దుస్తులు, పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అన్నీ అయితే మేమైతే అందిస్తున్నాము. ల్యాబ్స్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, అన్నీ అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికైతే తల్లిదండ్రులు అయితే ఇటువైపు అయితే మొగ్గు చూపాలంటున్నారు. ప్రస్తుతం అయితే కొంత తెలుగు భాషకు సంబంధించి కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల తెలుగు పుస్తకాలు అయితే రిటర్న్ చేసుకున్నాము. మళ్ళీ దాన్ని అయితే రీప్లేస్ చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.